సుడోకు అండి 5 స్టార్ సుడోకు ఫిల్ చేసేద్దాం. ఫస్ట్ ఈజీగా ఫిల్ చేయగల నెంబర్స్ ఏమైనా ఉన్నాయో చూసి ఫిల్ చేసేద్దామండి. చూడండి మనకు 1 అయితే ఎక్కువగా కనిపిస్తుంది. సో రాని ప్లేసెస్లో 1 ఫిల్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి ఈ గ్రిడ్ వైజ్ తీసుకుంటే మనకు దీనికి రిలేటెడ్గా నిలువుగా ఉన్న ఈ 2 గ్రిడ్స్లోనూ ఉంది అండ్ అడ్డంగా ఉన్న ఈ 2 గ్రిడ్స్లోనూ ఉంది కాబట్టి ఇందులో 1 అయితే ఫిల్ అయిపోతుంది. సో 1 ఫిల్ చేసేద్దాం. ఈ రోలో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్లోనూ రాదు అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్లోనూ రాదు అండ్ ఈ కాలంలో ఉంది కాబట్టి ఇక్కడ అండ్ ఈ కాలంలో ఉంది కాబట్టి ఈ బాక్సెస్లోనూ రాదు. సో 1 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా. సో 1 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు చూడండి ఈ రోలో మనకు 7 ఉంది కదా. సో ఎందుకు 7నే చూస్తున్నానంటే మనకు ఈ గ్రిడ్ వైజ్గా తీసుకుంటే ఈ 3 ఎంటీ బాక్సెస్కి రిలేటెడ్గా మనకు 7 ఉంది. సో ఈ గ్రిడ్లో 7 లేదు, రైట్. సో 7 మనకు ఈ 2 బాక్సెస్లో ఫిల్ అవ్వడానికి ఆప్షన్ ఉంది. సో ఇక్కడ 7 అనే నెంబర్ని అయితే నేను ఈ 2 బాక్సెస్లో రాస్తున్నాను. సో ఇక్కడ 7 రాయడం వల్ల మనకు యూజ్ ఏంటి అంటే చూడండి మనకి ఈ గ్రిడ్లో 7 లేదు, రైట్. సో ఈ కాలంలో 7 ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్లోనూ రాదు. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్ వైజ్గా మనకు 7 ఈ 2 బాక్సెస్లో ఏదో ఒక బాక్స్లో ఫిల్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ ఈ 3 బాక్సెస్లోనూ సో 7 రాదు. సో ఇక్కడ మాత్రమే 7 రావడానికి ఆప్షన్ ఉంది కదా. సో 7 ఇక్కడ రాస్తున్నాను. అంటే ఇప్పుడు చూడండి ఈ గ్రిడ్లో 4 ఉంది అండ్ ఈ గ్రిడ్లోనూ 4 ఉంది, ఈ గ్రిడ్లోనూ 4 ఉంది. ఓకే, సో ఇప్పుడు ఈ గ్రిడ్లో 4 ఫిల్ అవుతుంది. చూడండి ఈ కాలంలో ఉంది కాబట్టి ఈ 3 బాక్సెస్లోనూ రాదు, రైట్. అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఈ బాక్స్లోనూ అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఈ బాక్స్లోనూ రాదు. సో 4 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 4 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి మనకు సో కామన్గా ఉన్న నెంబర్స్ చూస్తున్నాను అనమాట. చూడండి మనకి ఈ గ్రిడ్లో చూసుకుంటే 1 4 ఉన్నాయి అండ్ ఈ గ్రిడ్లో కూడా 1 4 ఉన్నాయి, రైట్. సో ఈ గ్రిడ్లో మనకు 1 and 4 నెంబర్స్ లేవు కాబట్టి దాన్ని పేర్గా రాయడానికి యూజ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ 1 and 4 ఉంది కాబట్టి ఈ 3 బాక్సెస్లోనూ రాదు అండ్ ఇక్కడ కూడా 1 and 4 ఉంది కాబట్టి ఈ 3 బాక్సెస్లోనూ రాదు. సో 1 and 4 రావడానికి మనకి ఓన్లీ ఈ 2 బాక్సెస్లోనే ఆప్షన్ ఉంది. చూడండి మనకు రో వైజ్గా కూడా ఈ 2 రోస్లో 1 and 4 అయితే లేదు. సో 1 and 4 పెయిర్ని నేను ఈ 2 బాక్సెస్లో రాస్తున్నాను. అండ్ ఇప్పుడు చూడండి ఈ కాలం వైజ్గా తీసుకుంటే మనకు 1 ఇక్కడ ఫిల్ అయిపోతుంది, 2 వచ్చేసింది. సో 3 చూద్దాం. 3 తీసుకుంటే చూడండి మనకి ఈ గ్రిడ్లో ఉంది కదా 3. సో 3 ఈ 2 బాక్సెస్లోనూ రాదు అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఇక్కడ రాదు. సో 3 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 3 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ 4 అయితే ఇక్కడ ఫిల్ అయిపోతుంది, 5 వచ్చేసింది, 6 రాలేదు, 7 వచ్చేసింది, 8 and 9. ఓకే, సో 6 8 9 రావాలి మనకి ఈ కాలం వైజ్గా. ఓకే, సో ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే చూడండి మనకి ఈ రోలో 8 and 9 ఉన్నాయి. సో ఈ బాక్స్లో 8 రాదు, 9 రాదు, అంటే రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 6. సో 6 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఇంకా 8 and 9 నెంబర్స్, రైట్. సో 8 and 9 నెంబర్స్ తీసుకుంటే చూడండి మనకి ఈ రోలో లేవు అండ్ ఇక్కడ ఈ రోలో కానీ ఈ గ్రిడ్లో కానీ అయితే లేవు. సో 8 and 9 పేర్ని నేను ఈ 2 బాక్సెస్లో అయితే రాస్తున్నాను. సో ఇప్పుడు చూడండి నేను ఈ గ్రిడ్లో 3 ఫిల్ అవుతుందేమో చూస్తున్నాను, ఎందుకంటే మనకి ఇక్కడ 3 ఫిల్ అయిపోయిందిగా. సో అలా ఏదైనా నెంబర్స్ ఫిల్ అవుతూ ఉన్నప్పుడు దానికి రిలేటెడ్ రాని ప్లేసెస్లో మనము సేమ్ నెంబర్ ఫిల్ అవుతుందేమో చూడాలి. ఓకే, సో ఇక్కడ 3 ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్లోనూ రాదు, ఈ రోలో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్లోనూ రాదు అండ్ ఈ కాలంలో ఆల్రెడీ 3 ఉంది. సో 3 ఇక్కడ రాదు. సో 3 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా. సో 3 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు చూడండి మనకి ఈ గ్రిడ్లో 4 కూడా లేదు కదా. సో 4 ఫిల్ అవుతుంది ఏమో చూద్దాం. ఈ కాలంలో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్లోనూ రాదు అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్లోనూ రాదు. సో 4 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా. సో 4 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు చూడండి ఈ రో చూద్దాం. ఈ రో తీసుకుంటే చూడండి మనకు 1 2 3 4 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి. రాని నెంబర్ చూద్దాం. 1 వచ్చేసింది, 2 రాలేదు, 3 రాలేదు, 4 వచ్చేసింది, 5 రాలేదు, 6 వచ్చేసింది, 7 రాలేదు, 8 and 9 వచ్చేసాయి. సో 2 3 5 7 నెంబర్స్ రావాలి, రైట్. సో నేను ఈ ఎంటీ బాక్స్ని తీసుకుంటున్నాను. సో ఇప్పుడు మనకు అలా చూసుకొని రాని నెంబర్స్ ఉన్నాయనుకోండి. సో ఆ ఎంటీ బాక్స్కి రిలేటెడ్గా మనం కాలమ్స్లో కానీ ఏదైనా చూసుకున్నప్పుడు ఆ సేమ్ నెంబర్ ఆ రాని నెంబర్స్ మనకు అక్కడ వచ్చాయనుకోండి ఫిల్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనము ఈ ఎంటీ బాక్స్ని తీసుకుంటున్నాను. ఓకే, ఈ రో వైజ్గా మనకి 2 రాలేదు, రైట్. సో 2 చెక్ చేసుకుంటే చూడండి మనకి ఈ కాలంలో 2 ఉంది. సో 2 అయితే రాదు.
రైట్. అండ్ ఇంకా ఈ రోలో మనకు 3 రాలేదు. సో మనకు 3 కాలంలో లేదు కాబట్టి 3 రావడానికి ఆప్షన్ ఉంది, రైట్. అండ్ 4 అయితే వచ్చేసింది. అండ్ ఇక్కడ కాలం ఈ రోలో 5 రాలేదు, చూసుకుంటే మనకు 5 వచ్చేసింది ఇందులో. సో 5 అయితే రాదు, 6 వచ్చేసింది. సో 7 కూడా రాలేదు అనుకున్నాం కదా, 7 తీసుకుంటే 7 కూడా వచ్చేసింది, రైట్. సో ఇప్పుడు ఈ ఎంటీ బాక్స్లో మనకు 3 మాత్రమే ఫిల్ అవ్వడానికి ఆప్షన్ ఉంది, రైట్. చూడండి, రో వైజ్గా తీసుకుంటే మనకు 2, 3, 5, 7 నంబర్స్ రాలేదు. ఓకే. సో ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే మనకి ఈ కాలంలో 2 ఉంది, 5 ఉంది, 7 ఉంది. సో 2, 3, 5, 7లో 2, 5, 7 రావు, అంటే రావడానికి ఆప్షన్ ఉన్నది ఏంటి, ఓన్లీ 3. సో 3 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు చూడండి, ఈ రో తీసుకుంటున్నాను. ఈ రో తీసుకుంటే చూడండి, మనకు ఈ రోలో నేను 4ని చూస్తున్నాను. ఎందుకంటే చూడండి, మనకి ఈ ఎంటీ బాక్స్కి రిలేటెడ్గా 4 ఉంది. సో 4 ఇక్కడ రాదు. అండ్ ఇప్పుడు ఈ 2 బాక్సెస్ ఉన్నాయి కదా, సో ఈ 2 బాక్సెస్లో 4 రాదు. ఎందుకంటే ఈ కాలం వైజ్గా మనం చూసినప్పుడు 4 రావడానికి మనకు ఈ 2 బాక్సెస్లో ఆప్షన్ ఉంది. సో ఇది ఒక పేర్, 1 and 4 అనే పేర్ మనకి ఈ 2 బాక్సెస్లో మాత్రమే ఫిల్ అవుతుంది. సో ఈ 2 బాక్సెస్లో ఏదో ఒక బాక్స్లో 4 ఫిల్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఇక్కడ 4 రాదు. అంటే 4 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా, సో 4 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఓకే. సో ఇప్పుడు చూడండి, 4 ఇక్కడ ఫిల్ చేశాను కదా, ఈ గ్రిడ్లో కూడా 4 లేదు కాబట్టి ఫిల్ అవుతుంది. మరి చూద్దాం, ఈ కాలంలో వచ్చేసింది కాబట్టి 3 బాక్సెస్లోనూ రాదు. అండ్ ఈ కాలంలో ఉంది కాబట్టి ఇక్కడ రాదు. సో 4 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 4 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ కాలం వైజ్గా తీసుకుంటే చూడండి, 1 రాలేదు, 2, 3, 4, 5 వచ్చేసే, 6 రాలేదు, అండ్ 8 రాలేదు. ఓకే. సో ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే చూడండి, మనకి గ్రిడ్లో 6 ఉంది. సో 6 ఈ 2 బాక్సెస్లోనూ రాదు. సో 6 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా, సో 6 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా 1 and 8 నెంబర్స్. ఓకే. సో ఈ ఎంటీ బాక్సెస్కి రిలేటెడ్గా తీసుకుంటే చూడండి, మనకి ఈ 2 రోస్లోనూ 1 and 8 నెంబర్స్ అయితే లేదు. అండ్ 1 and 8 పేరుని నేను ఈ 2 బాక్సెస్లో అయితే రాస్తున్నాను. నెంబర్స్ ఫిల్ చేయడానికి ట్రై చేద్దాం. 1 వచ్చేసింది, 2 వచ్చేసింది, 3 రాలేదు. సో 3 తీసుకుంటే చూడండి, మనకి గ్రిడ్లో ఉంది కాబట్టి ఈ బాక్స్లో రాదు, అండ్ ఈ కాలంలో ఉంది కాబట్టి ఈ బాక్స్లోనూ రాదు. సో 3 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా, సో 3 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ 4 వచ్చేసింది, 5 వచ్చేసింది, 6 వచ్చేసింది. సో 7 and 8 నెంబర్స్ చూడండి, ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే మనకి గ్రిడ్లో 7 వచ్చేసింది. సో 7 ఇక్కడ మళ్ళీ రిపీట్ కాదు. సో 7 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా, సో 7 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 8. సో 8 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు 8 ఇక్కడ ఫిల్ అయిపోయింది కదా, సో ఈ గ్రిడ్లో లేదు కాబట్టి ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఓకే. ఈ కాలంలో వచ్చేసింది కాబట్టి ఈ 2 బాక్సెస్లోనూ రాదు, అండ్ ఈ కాలంలో వచ్చేసింది కాబట్టి ఇక్కడ రాదు. సో 8 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా, సో 8 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు చూడండి, ఈ గ్రిడ్ తీసుకుంటే మనకు ఈ 1 and 8 పేరు వచ్చేసాక మిగిలిన 3 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి కదా, రాని నెంబర్ చూద్దాం. 1 వచ్చేసింది, ఇక్కడ 2 రాలేదు, 3 రాలేదు, 4 వచ్చేసింది, 5, 6 వచ్చేసి 7 రాలేదు. ఓకే. 8 ఇక్కడ ఫిల్ అయిపోతుంది, 9 వచ్చేసింది. సో 2, 3, 7 నెంబర్స్ రాలేదు. చూడండి, ఎంటీ బాక్స్ తీసుకుంటే ఈ రోలో మనకు 3 ఉంది. సో 3 ఇక్కడైతే రాదు. సో 3 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా, సో 3 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా 2 and 7 నెంబర్స్ అయితే రావాలి. సో 2 and 7 నెంబర్స్ అయితే మనకు ఈ ఎంటీ బాక్సెస్కి రిలేటెడ్గా ఈ కాలమ్స్లో అయితే లేవు. సో 2 and 7 పేరుని నేను ఈ 2 బాక్సెస్లో అయితే రాస్తున్నాను. అండ్ ఇప్పుడు చూడండి, ఈ గ్రిడ్లో 1 లేదు. సో 1 ఎందుకు చూస్తున్నాము అంటే చూడండి, మనకు ఈ గ్రిడ్లో రాని నెంబర్స్ చూసుకోవాలి. అండ్ ఆ గ్రిడ్కి వాటికి రిలేటెడ్గా వచ్చిన నెంబర్స్ ఏవైతే ఉంటే చూడండి, ఇప్పుడు ఈ 2 గ్రిడ్స్లోనూ 1 ఉంది, అండ్ ఈ గ్రిడ్లోనూ కూడా 1 ఉంది. సో వీటిల్లో 1 ఫిల్ అవ్వడానికి ఆప్షన్ ఉంది కాబట్టి నేను 1ని చూస్తున్నాను. ఈ రోలో వచ్చేసింది కాబట్టి ఈ 2 బాక్సెస్లోనూ రాదు, అండ్ ఈ రోలో వచ్చేసింది కాబట్టి ఇక్కడ రాదు, అండ్ ఈ కాలంలో వచ్చేసింది కాబట్టి ఇక్కడ రాదు. సో 1 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా, సో 1 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు చూడండి, మనకి ఈ 2 గ్రిడ్స్లో 6 ఉంది కదా, సో ఇక్కడ 6 లేదు కాబట్టి ఫిల్ అవుతుంది అని చూస్తాం. ఓకే. ఈ రోలో వచ్చేసింది కాబట్టి 3 బాక్సెస్లోనూ రాదు, అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఇక్కడ రాదు. సో 6 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 6 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ చూడండి, మనం ఈ గ్రిడ్లో ఇక్కడ ఈ 2 బాక్సెస్లో 7 వస్తుంది అనుకున్నాం. ఓకే. సో మనకు 7 రావడానికి ఇక్కడ ఆప్షన్ పోయింది. సో 7 రావడానికి ఇప్పుడు ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా, సో 7 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు చూడండి, ఈ గ్రిడ్ వైజ్గా తీసుకుంటే 3 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి కదా, రాన్ నెంబర్ చూస్తే 1 వచ్చేసింది, 2, 3 రాలేదు, 4 వచ్చేసింది, 5 రాలేదు. ఓకే. సో 2, 3, 5 నెంబర్స్. సో ఈ ఎంటీ బాక్సెస్కి రిలేటెడ్గా మనం చూసుకోవాలి. ఓకే. ఈ కాలమ్స్ తీసుకుంటే చూడండి, మనకి ఈ కాలంలో 3 and 5 నెంబర్స్ ఉన్నాయి, రైట్. సో మనకి ఈ గ్రిడ్లో 2, 3, 5 రాలేదు.
సో ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే మనకి ఈ కాలంలో 3 and 5 ఉన్నాయి కాబట్టి ఈ ఎంటీ బాక్స్లో 3 and 5 రాదు, అంటే రావడానికి ఆప్షన్ ఉంది ఓన్లీ 2. సో 2 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను అండ్ ఇంకా 3 and 5 రైట్. సో ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే ఈ కాలంలో 3 ఉంది, సో 3 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు. సో 3 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా, సో 3 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 5. సో 5 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు చూడండి ఈ గ్రిడ్లో 5 లేదు కదా, సో 5 ఫిల్ అవుతుందని చూద్దాం. ఓకే, ఈ రోలో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్లోనూ రాదు అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఇక్కడ రాదు. సో 5 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా, సో 5 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఈ రో వైస్గా తీసుకుంటే ఓన్లీ 1 ఎంటీ బాక్స్ ఉంది. రాని నెంబర్ చూద్దాం. 1 వచ్చేసింది, 2 రాలేదు చూడండి. 3 4 5 6 7 8 9 వచ్చేసాయి. సో 2 రాలేదు కాబట్టి సో 2 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో ఇక్కడ 2 ఫిల్ అయిపోయింది కదా, మనం ఈ కాలంలో 2 and 7 వస్తుంది అనుకున్నాము. సో 2 కాలంలో వచ్చేసింది కాబట్టి ఇక్కడ 2 and 7 పేర్లో మనకు రావడానికి ఆప్షన్ ఉంది ఓన్లీ 7. సో 7 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను అండ్ ఇక్కడ 2 and 7 అనుకున్నాం కదా, 7 ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఇంక ఇప్పుడు రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 2. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్లో ఇంకా మనకు రాని నెంబర్ వచ్చేసి 2. సో 2 తీసుకుంటే మనకి హీరోలో ఉంది కాబట్టి ఇక్కడైతే రాదు. సో 2 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా, సో 2 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను అండ్ ఇంకా 8 and 9 నెంబర్స్ అయితే రావాలి. సో 8 and 9 ఇక్కడ కూడా ఐదర్ 8 కానీ 9 కానీ ఫిల్ అవడానికి ఆప్షన్ చూడండి. మనకి ఈ కాలంలో కూడా 8 కానీ 9 కానీ అయితే లేదు, సో ఎగ్జాక్ట్ నెంబర్ అయితే లేదు. సో నెక్స్ట్ నెంబర్ ఫిల్ అవుతుందేమో చూద్దాం. అండ్ ఇప్పుడు చూడండి ఈ గ్రిడ్లో 5 లేదు కదా, 5 ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఓకే, ఈ కాలంలో వచ్చేసింది కాబట్టి ఈ 2 బాక్సెస్లోనూ రాదు అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఇక్కడ రాదు. సో 5 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా, సో 5 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి మనకి ఈ గ్రిడ్లో కూడా 5 లేదు కదా, సో 5 ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఈ కాలంలో ఉంది కాబట్టి 2 బాక్సెస్లోనూ రాదు. సో 5 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా, సో 5 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా ఇప్పుడు ఈ గ్రిడ్ వైజ్ తీసుకుంటే 2 and 9 నెంబర్స్ చూడండి. ఎంటీ బాక్స్ తీసుకుంటే ఈ రోలో 2 ఉంది, సో 2 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు. సో 2 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా, సో 2 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 9. సో 9 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ రో వైస్ చూడండి. ఈ రో వైస్ తీసుకుంటే 2 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి. రాని నెంబర్ చూస్తే 1 వచ్చేసింది, 2 రాలేదు చూడండి. 3 4 5 6 7 8 వచ్చేసాయి, 9 రాలేదు. సో 2 and 9 నెంబర్స్. ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే ఈ గ్రిడ్లో 2 ఉంది, సో 2 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు. సో 2 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా, సో 2 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 9. సో 9 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్లో చూడండి. ఈ గ్రిడ్లో 5 లేదు కదా, సో 5 ఫిల్ అవుతుందని చూద్దాం. 1 2 3 4 5 రాలేదు కదా, సో 5 ఈ రోలో ఉంది కాబట్టి 2 బాక్సెస్లోనూ రాదు. సో 5 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది, సో 5 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా ఈ గ్రిడ్ వైజ్ తీసుకుంటే మనకు 6 రాలేదు, సో 6 ఈ కాలంలో ఉంది కాబట్టి ఇక్కడ రాదు. సో 6 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది, సో 6 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. 7 వచ్చేసింది, 8 రాలేదు, సో 8 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ రో వైస్ చూడండి. ఈ రో వైస్ తీసుకుంటే 2 ఎంటీ బాక్సెస్. రాని నెంబర్ వచ్చేసి 1 2 3 4 5 6 వచ్చేసాయి. 7 రాలేదు, 8 వచ్చేసింది, 9 రాలేదు. ఓకే, సో 7 and 9 నెంబర్స్. సో ఈ 2 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి కదా, వీటికి రిలేటెడ్గా మనం కాలమ్స్లో తీసుకుంటే చూడండి మనకి ఈ కాలంలో 7 వచ్చేసింది. సో 7 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు కదా, సో 7 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 7 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 9. సో 9 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ 9 ఫిల్ చేసాం కదా, సో ఈ గ్రిడ్లో మనం 8 కానీ 9 కానీ ఇక్కడ ఈ బాక్స్లో 8 కానీ 9 కానీ వస్తుంది అనుకున్నాం. సో ఈ గ్రిడ్లో ఆల్రెడీ 9 వచ్చేసింది కదా, సో 9 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు కాబట్టి సో ఇక్కడ 8 and 9 పేర్లో ఇక్కడ రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 8. సో 8 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు చూడండి ఈ రో వైస్గా కానీ గ్రిడ్ వైస్గా కూడా ఓన్లీ ఒకటి ఎంటీ బాక్స్ ఉంది. రాని నెంబర్ చూసుకుంటే 1 2 3 4 5 వచ్చేసాయి. 6 రాలేదు చూడండి. 7 8 9 వచ్చేసాయి. సో 6 రాలేదు కాబట్టి సో 6 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు చూడండి ఈ కాలం వైజ్గా తీసుకుంటే ఓన్లీ 1 ఎంటీ బాక్స్ ఉంది. రాని నెంబర్ చూద్దాం. 1 2 3 4 5 6 7 వచ్చేసాయి. 8 రాలేదు చూడండి. సో 8 రాలేదు, ఓన్లీ 1 ఎంటీ బాక్స్. సో 8 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ 8 ఫిల్ చేసాము. ఈ రోలో 1 and 8 పేర్ని రాసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకు 1 and 8 పేర్లో రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 1. సో 1 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఇక్కడ 1 and 8 పేర్లో ఆల్రెడీ 1 వచ్చేసింది కాబట్టి ఇంకా రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 8. సో 8 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. వచ్చేసింది కాబట్టి ఇక్కడ 1 and 4లో మనకు రావడానికి ఆప్షన్ ఉంది ఓన్లీ 4.
సో 4 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇక్కడ 1 and 4 పేర్ అనుకున్నాం కదా. సో 4 ఆల్రెడీ వచ్చేసింది. ఇక్కడ రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 1. సో 1 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఇక్కడ 8 and 9 పేర్ రాసుకున్నాం కదా. ఇక్కడ ఆల్రెడీ 8 వచ్చేసింది. సో ఇక్కడ రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 9. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్ వైజ్ చూడండి. ఈ గ్రిడ్ వైజ్ తీసుకుంటే ఇంకా రాని నెంబర్ వచ్చేసి 8. సో 8 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు చూడండి ఈ రో వైజ్ తీసుకుంటే ఓన్లీ 1 ఎంప్టీ బాక్స్. రాని నెంబర్ చూసుకుంటే 1 వచ్చేసింది, 2 3 4 5 6 వచ్చేసి 7 8 వచ్చేసింది. రాని నెంబర్ వచ్చేసి 9. సో 9 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఈ గ్రిడ్ వైజ్గా తీసుకున్న రో వైజ్ తీసుకుంటే 2 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి. లేదు కాలం వైజ్గా తీసుకుంటే ఓన్లీ 1 ఎంప్టీ బాక్స్ ఉంది. సో రాని నెంబర్ చూసుకొని ఫిల్ చేసేద్దాం. 1 2 3 4 5 6 వచ్చేసాయి. 7 and 8. సో ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే ఈ కాలంలో ఆల్రెడీ 7 వచ్చేసింది. సో 7 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు. 7 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 7 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 8. సో 8 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఓకే. సో ఇక ఇప్పుడు మనకి ఈ గ్రిడ్లో కానీ లేదు కాలం వైజ్గా తీసుకుంటే 2 ఎంప్టీ బాక్సెస్. రాని నెంబర్ చూద్దాం. 1 2 3 4 5 వచ్చేసింది. 6 రాలేదు అండ్ 9 రాలేదు. ఓకే. సో 6 and 9 నెంబర్స్. సో ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే అయితే మనకు ఈ రోలో అయితే 6 and 9 అయితే లేవు. అండ్ ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే కూడా మనకి ఇంకా 6 and 9 నెంబర్స్ అయితే లేవు. సో ఇక్కడ ఈ బాక్స్లో ఈ గ్రిడ్లో ఫిల్ అవ్వడానికి చూద్దాం. ఓకే. సో కాలమ్స్ వైజ్గా తీసుకుంటే 2 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి. రాని నెంబర్ చూసి ఫిల్ చేసేయండి. సో నేను ఇక్కడ గ్రిడ్ వైజ్ చూస్తున్నాను. 1 వచ్చేసింది, 2 రాలేదు కదా. సో ఈ రోలో 2 వచ్చేసింది కాబట్టి ఈ 2 బాక్సెస్లోనూ రాదు. అండ్ ఈ కాలంలో వచ్చేసింది కాబట్టి ఈ బాక్స్లోనూ రాదు. సో 2 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 2 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు చూడండి ఈ కాలం వైజ్గా తీసుకుంటే ఓన్లీ 1 ఎంప్టీ బాక్స్. రాని నెంబర్ వచ్చేసి 9. సో 9 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు గ్రిడ్ వైజ్గా కానీ కాలం వైజ్గా కానీ 2 ఎంప్టీ బాక్సెస్. రాని నెంబర్స్ తీసుకుంటే 4 and 6. ఓకే. సో 4 and 6 తీసుకుంటే చూడండి మనకి ఎంప్టీ బాక్స్ తీసుకుంటే ఈ రోలో ఆల్రెడీ 4 వచ్చేసింది. సో 4 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు. సో 4 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా. సో 4 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 6. సో 6 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఓకే. ఇంతకుముందు ఇక్కడ ఈ గ్రిడ్లో మనము 6 and 9 నెంబర్స్ అనుకున్నాం కదా. సో ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే మనకి ఇక్కడ 9 వచ్చేసింది. లేదు అంటే రో వైజ్గా తీసుకోండి. ఓన్లీ 1 ఎంప్టీ బాక్స్ మిగిలిపోతుంది. రాని నెంబర్ వచ్చేసి 6. సో 6 ఇక్కడ ఫిల్ చేసేద్దాం. అండ్ ఇంకా ఇక్కడ ఎంప్టీ బాక్స్లో రాని నెంబర్ వచ్చేసి అయితే 9. సో 9 ఇక్కడ ఫిల్ చేసేద్దాం. సో ఇవ్వండి హిందీ పేపర్లోని సుడోకు ఆన్సర్స్. సో ఫస్ట్ మనం ఎగ్జాక్ట్గా ఫిల్ చేసే నెంబర్స్ ఏమైనా ఉంటే చూసి అది ఫిల్ చేయడానికి ట్రై చేయండి. లేదంటే పేర్స్ కోసం చూడండి. అంటే ఎక్కువగా 2 నెంబర్స్ కానీ అలాగే ఎక్కువగా రిపీట్ అయిన గ్రిడ్స్ వైజ్గా కానీ కాలమ్స్ వైజ్గా కానీ సేమ్ వచ్చినాయి కనిపిస్తుంటాయి. సో వాటిని రాని ప్లేసెస్లో మనం పేర్స్ లాగా చేయడానికి ట్రై చేయండి. సో అలా పేర్స్ లాగా చేసిన తర్వాత మనం కాలం వైజ్గా చేసామా, రో వైజ్గా చేసామా, లేదంటే గ్రిడ్ వైజ్గా చేసామా అలా చూసుకొని దాన్ని బేస్ చేసుకొని మిగిలిన ఎంప్టీ బాక్సెస్ ఉంటాయి కదా. సో వాటిని ఫిల్ చేయడానికి ట్రై చేయండి. లేదంటే ఆ పేస్ట్ చేసుకున్న తర్వాత మిగిలిన గ్రేడ్స్లో దానికి కాలం రిలేటెడ్గా కానీ రో రిలేటెడ్గా కానీ సో సేమ్ నెంబర్స్ ఏమైనా ఫిల్ అవుతాయేమో చూస్తూ ఫిల్ చేసేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.